యా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం నాన్న? సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అవునా? సో వాటితో పాటుగా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అందులో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటో ఐడెంటిఫై చేయమని చెప్పాను, ఓకేనా? సో అవే ఇవి. ఇప్పుడు చూడమ్మా, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. స్వాతి శీతల పానీయం త్రాగింది. స్వాతి ఏం చేసిందమ్మా? శీతల పానీయం తాగింది, ఓకేనా? ఇక్కడ దానికంటే ముందు మనం ఏమనుకున్నాం? సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలమ్మా. లాస్ట్ క్లాస్ అదే, ఓకేనా? ఏంటి సబ్జెక్ట్ అంటే? స్వాతి, సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? యా, గుడ్, ఓకేనా? పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు, అవునా? నైస్ నాన్న. నువ్వమ్మా కమల, వెర్బ్ అంటే ఏంటమ్మా? ఓకే, గుడ్ నాన్న, ఓకేనా? సబ్జెక్టు చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా? వెర్బ్ అంటారు, ఓకేనా? రామకర్ణ, ఆబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? యా, నైస్, ఓకేనా, గుడ్ అమ్మా. సబ్జెక్టు వెర్బు కాకుండా ఏంటమ్మా? సబ్జెక్టు వెర్బు కాకుండా సెంటెన్స్లో ఏదైతే రిమైనింగ్ మిగిలిపోయింది ఉందో దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు, ఓకేనా? ఇదేనమ్మా ఎస్టర్డే క్లాస్, ఓకేనా? నైస్, కమ్ హియర్. చూడండి ఇక్కడ, స్వాతి శీతల పానీయం త్రాగింది, ఓకేనా? ఇంకా మీరు బండ గుర్తు పెట్టుకోవాలి అంటే పేర్లు కనపడగానే, నేమ్స్ మీకు డిస్ప్లే అవగానే, ఇక్కడ కనపడగానే డిఫాల్ట్గా, ఓకేనా, ఒకటే నేమ్ ఉంటే, ఓకేనా, ఇక్కడ మనం స్వాతి అని కనపడగానే మనం ఏం చేసుకోవచ్చమ్మా? సబ్జెక్ట్ అనుకోవచ్చు. చూడండి ఇక్కడ, స్వాతి శీతల పానీయం త్రాగింది, ఓకేనా? ఎవరమ్మా పని చేస్తుంది ఇక్కడ? స్వాతి అమ్మ. సో దాన్ని ఏమనుకోవచ్చు? సబ్జెక్ట్ అనుకోవచ్చు. అమ్మ ఏం చేస్తుంది, ఏ వర్క్ చేస్తుందమ్మా? త్రాగడాన్ని ఏమనుకోవచ్చు? వెర్బ్ అనొచ్చు, ఓకేనా? సో ఇంక అది కాకుండా మిగిలిపోయింది ఏంటన్నా? శీతల పానీయం. శీతల పానీయం అంటే ఏంటమ్మా? కూల్ డ్రింక్ అమ్మా, ఓకేనా? కూల్ డ్రింక్స్, నైస్. నెక్స్ట్ చూడమ్మా, సంధ్య నిద్రపోయింది. సంధ్య ఏం చేసిందమ్మా? నిద్రపోయింది, ఓకేనా? ఇక్కడ పని చేస్తుంది ఎవరు? సంధ్య, ఓకేనా? ఏ పని చేస్తుంది? నిద్రపోయింది. సో వెర్బ్ అయితే. ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ లేదు. అదే మీకు ఎస్టర్డే క్లాస్లో చెప్పాను, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. ఆబ్జెక్ట్ అనేది ఏంటమ్మా? ఆప్షనల్, ఓకేనా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అమ్మా. కానీ సబ్జెక్టు వెర్బ్ మాత్రం మ్యాండేటరీ నాన్న, ఓకేనా? నైస్. నెక్స్ట్ చూడు, శిశింద్రి ద్విచక్ర వాహనం బాగా నడిపాడు, ఓకేనా? అక్కడ వర్క్ చేస్తుంది ఎవరు? శిశింద్రి. సో శిశింద్రి వచ్చి సబ్జెక్టు. ఏ వర్క్ చేస్తున్నాడు అతను? నడపడం. నడపడాన్ని ఏమంటాం? వెర్బ్ అమ్మ. నడపడం అనేది ఏంటమ్మా? ఆ వెర్బ్ అమ్మ, ఓకేనా? సబ్జెక్టు వెర్బు కాకుండా మిగిలిపోయిన దాన్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ అంటామమ్మ, ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ వన్, బాలాజీ నిన్న దగ్గాడు, ఓకేనా? పని చేస్తుంది ఎవరు? బాలాజీ. సో సబ్జెక్ట్. ఏం చేశాడు? ఏ పని చేశాడు? దగ్గాడు. సో వెర్బ్. సో మిగిలిందేంటే? ఆబ్జెక్ట్. మిగిలిందేంటమ్మా? ఆబ్జెక్ట్. లాస్ట్ చూడమ్మా, హర్ష మొన్న తుమ్మాడు, ఓకేనా? హర్ష అనేది ఏంటమ్మా? పని చేస్తుంది హర్ష కాబట్టి సబ్జెక్ట్, ఓకేనా? తుమ్మాడు, తుమ్మడం అనేది వెర్బ్, ఓకేనా? సబ్జెక్టు వెర్బు కాకుండా మిగిలిపోయింది ఏంటన్నా? ఆబ్జెక్ట్, ఓకేనా? అర్థమైనాయమ్మా? సో సో మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది. సార్ సెంటెన్స్ చెప్పారు, అందులో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటో చెప్పారు, బాగానే ఉంది. కానీ వీటిని ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పలేదు కదా అంటే నెక్స్ట్ క్లాస్ అదేనమ్మా, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో అదే చూద్దాం. క్లియర్? నైస్ అమ్మా, ఓకేనా? చూడండి ఒకసారి, చూడండి అమ్మా, ఈ తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలుగు వాక్యాలను ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఇంగ్లీష్లోకి మారుద్దామమ్మా, అవునా? సో ఫస్ట్ వాక్యం చదవండి. ప్రగతి నిద్రపోయింది. ప్రగతి నిద్రపోయింది అంటే ఆ పని అయిపోయిందా అమ్మా? అవ్వలేదా? నిద్రపోయింది, అయిపోయింది ఆ పని. సో అయిపోయింది అంటే అయిపోయిన పనులు తెలియచేయడానికి మనం ఏ టెన్స్ వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతామమ్మా. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఏంటమ్మా దాని యొక్క స్ట్రక్చరు? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. చూడండి, సో ఫస్ట్ స్ట్రక్చర్ ప్రకారం, ఓకేనా, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంది కదా స్ట్రక్చర్లో, ఆ స్ట్రక్చర్ ప్రకారం నేను ఏం చేస్తున్నాను? తెలుగు సెంటెన్స్ని డివైడ్ చేస్తున్నానమ్మా. చూడండి ఎలా డివైడ్ చేస్తానో. ప్రగతి నిద్రపోయింది, ఇందులో పని చేస్తుంది ఎవరు? ప్రగతి. సో ప్రగతి ఏమైంది నాన్న?
సబ్జెక్ట్ అయిద్దమ్మా. ఓకేనా? సో నిద్రపోవటం ఏమైద్దమ్మా? వెర్బ్ అయిద్దమ్మా. నిద్రపోవటం ఏమైద్దిరా? వెర్బ్ అయిద్దమ్మా. ఓకేనా? సో మన ఆబ్జెక్ట్ ఎక్కడా? ఆబ్జెక్ట్ ఎక్కడా? సో ఆబ్జెక్టు లేదు ఇక్కడ. ఓకేనా? ఎందుకు నిన్న చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్స్లో, ఈ ఉదాహరణలో నేనేం తీసుకోలేదమ్మా? ఆబ్జెక్ట్ తీసుకోలేదమ్మా. ఓకేనా? ఇప్పుడు కన్వర్ట్ చేయండి. ఫస్ట్ ఏముండాల? సబ్జెక్ట్ ఉండాల. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ప్రగతి. సో ప్రగతి, ప్రగతి మా ఇది ప్రగతి. ప్రగతి ఆంటీ కాదు. ఓకేనా? ప్రగతి. ఓకే, ప్రగతి. తర్వాత ఏంటి? వెర్బ్ ఏంటి? నిద్రపోవటం. నిద్రపోవటం అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్లో నిద్రపోవడాన్ని ఏమంటాం? స్లీప్ అంటాం. కానీ స్లీప్ అనేది V1 కదా అయ్యేది. మరి V2 ఏం కావాలా? స్లెప్ట్ నాన్న. V2 ఏంటమ్మా? చూడండి అమ్మా, ఈ వాక్యాలని ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి మారుద్దామమ్మా. మారుద్దామా? మార్చే ముందు ఒక్కసారి ఈ వాక్యాలను చదవండి అమ్మా. ప్రగతి నిద్రపోయింది. ప్రగతి ఏం చేసిందమ్మా? నిద్రపోయింది. అంటే జరిగిపోయింది. జరిగిపోయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ వాడాం మనం. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. జరిగిపోయిన పనులను తెలపడానికి ఈ స్ట్రక్చర్ వాడతామమ్మా. అవునా? ఈ స్ట్రక్చర్ దేని యొక్క స్ట్రక్చరు? సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్. అంటే సింపుల్ పాస్ట్ని ఎందులో వాడతాం మనం? జరిగిపోయిన పనిని తెలియజేయటంలో వాడతాం. దానికి వచ్చి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ ఓకే. మరి తెలుగులో సబ్జెక్ట్ ఏంటి? తెలుగులో డివైడ్ చేస్తున్నా. ఇంగ్లీషు స్ట్రక్చర్ ప్రకారం తెలుగుని డివైడ్ చేస్తున్నా. సబ్జెక్ట్ ఎవరు? ప్రగతి. ఎందుకు? ప్రగతి వర్క్ చేస్తుంది కాబట్టి. ఏం వర్క్ చేస్తుంది? నిద్రపోవటం. ఓకేనా? నిద్రపోవటం. సో ఇది ఏమైద్ది నాన్న? వెర్బ్ అయిద్దమ్మా. ఏమైద్దమ్మా? ఇది వెర్బ్ అయిద్ది. బాగుంది. ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ ప్రకారం రాసుకున్నా. స్ట్రక్చర్ ప్రకారం ఫస్ట్ ఏముంది? సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఎవరు? ఈ తెలుగు వాక్యంలో ప్రగతి. సో ప్రగతి. ప్రగతి అనేది నేమ్ కదమ్మా. సో ఆ ప్రగతి అనే నేమ్స్ ఏవైనా సరే, ఏ లాంగ్వేజ్లో అయినా నేమ్స్గానే ఉంటాయి. మారవు కదమ్మా? మారవు. నెక్స్ట్ చూడండి నాన్న, V2 అంటే వెర్బ్ అమ్మా. వెర్బ్ ఏంటి నాన్న? ఇందులో నిద్రపోవటం. సో నిద్రపోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటామమ్మా? స్లీప్ అంటాం. అవునా? కానీ అది V1 కదా. మరి స్లీప్కు V2 ఏంటి? స్లెప్ట్ అనాలమ్మా. ఏమనాలమ్మా? స్లెప్ట్ అనాలా. ఓకేనా? అది ప్రగతి స్లెప్ట్. అంటే ప్రగతి నిద్రపోయింది. V2 వాడారంటే జరిగిపోయింది ఆ పని. ఇంగ్లీష్ ప్రకారం V2 వాడారంటే ఆ పని జరిగిపోయింది ఇంకా. ఓకేనా? ప్రగతి స్లెప్ట్ అంటే ప్రగతి నిద్రపోయింది. ఫస్ట్ది అయిపోయిందమ్మా. సెకండ్ది చూడండి అమ్మా. సురేంద్ర అప్పు తీసుకున్నాడు. సురేంద్ర అప్పు తీసుకున్నాడంటే ఆ పని జరిగిపోయిందిగా. సురేంద్ర చేసేసాడు కదా. సురేంద్ర చేసేసాడంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి నాన్న? మళ్ళీ సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి? సురేంద్ర. ఎందుకంటే సురేంద్ర పని చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు? అప్పు తీసుకుంటాం అమ్మ. అప్పు తీసుకోవటం అనేది ఏంటి? వర్క్ చేయటం అమ్మ. సో ఇదేమైతే? వెర్బ్ అయిద్దమ్మా. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ స్ట్రక్చర్ ప్రకారం ఏముంది? ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ అంటే ఎవరు ఇక్కడ? సురేంద్ర. సో సురేంద్ర. సో నేమ్ కాబట్టి యాస్టీస్ ఉన్నది ఉన్న విధంగా రాసుకుంటాం. సురేంద్ర అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకోవడాన్ని ఏమంటాం? బారో అంటాం. కానీ V1 కదా బారో. మరి V2 కదా మనకు కావాల్సింది స్ట్రక్చర్లో. సబ్జెక్టు ప్లస్ V2. V2 ఏమైద్దమ్మా? బారోడ్. V2 ఏమైద్ది? బారోడ్. బారోడ్ అంటే అప్పు తీసుకోవటం. సురేంద్ర బారోడ్. సురేంద్ర అప్పు తీసేసుకున్నాడు. అయిపోయింది ఇంకా పని. నెక్స్ట్ చూడండి, కమల ఆలస్యము చేసింది. ఓకేనా? ఇప్పుడు కమల ఆలస్యం చేసిందంటే ఆలస్యం అయిపోయింది. ఆల్రెడీ అమ్మాయి చేసేసింది ఆలస్యం. సో జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని చెప్పడానికి ఒక స్ట్రక్చర్ ఉంది మనకి ఇంగ్లీష్లో. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు నానా. ఇందులో ఓకే, ఇంగ్లీష్ ప్రకారం బాగానే ఉంది. ఇంగ్లీష్ ప్రకారం తెలుగులో ఈ తెలుగు వాక్యాన్ని సబ్జెక్ట్ ఎవరో, ఆబ్జెక్ట్ ఎవరో, వెర్బ్ ఎవరో డివైడ్ చేస్తున్నారు. చూడండి అమ్మా. పని చేస్తుంది ఎవరు? కమల. సో కమల అనేది సబ్జెక్ట్. అది ఏం చేసింది? ఆ అమ్మాయి ఆలస్యం చేసింది అంటున్నా. ఏం చేసిందమ్మా? ఆలస్యము చేసింది. సో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సో ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ ప్రకారం రాసుకున్నాం. సబ్జెక్ట్ ఎవరు? కమల. సో సబ్జెక్టు కమల. ఇక్కడ ఏముంది? వెర్బ్ ఉంది. వెర్బ్ అంటే ఏంటి? ఆలస్యం చేయు. ఆలస్యం చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిలే అంటారు. అవునా? మరి V1 కదా డిలే అంటే, మరి V2 ఏంటి? మనకు కావాల్సింది V2 కదా, డిలేడ్. ఏంటమ్మా?
డిలేడ్. కమల డిలేడ్. కమల ఏం చేసింది? ఆలస్యము చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి దాంట్లో స్ట్రక్చర్లో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉన్నాయమ్మా. కానీ ఇంగ్లీష్ కాకుండా తెలుగు సెంటెన్స్ చూడండి అమ్మా. తెలుగు సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బే ఉంది, ఆబ్జెక్ట్ లేదు. అంటే ఆబ్జెక్ట్ నేను తీసుకోవాలి. ఎందుకని? నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. అవసరమైతే తీసుకుంటాను, అవసరం లేకపోతే వదిలేస్తాను. అవునా? సో ఇప్పుడు చెప్పున ఎగ్జాంపుల్లో నేను ఆబ్జెక్ట్ తీసుకోలేదమ్మా. క్లియరా? చూడండి ఒక్కసారి. చూడండి అమ్మా, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్కి లాస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఆబ్జెక్ట్ లేదమ్మా. ఈ ఎగ్జాంపుల్స్లో నేను ఆబ్జెక్ట్ తీసుకున్నాను. చూడండి, వారు గుడ్లు ఉడకబెట్టారు. పని జరిగిపోయింది కదమ్మా. ఉడకబెట్టారు, ఉడకబెట్టేశారు అంటే అయిపోయింది. మరి ఇది అయిపోయింది కదా. ఈ అయిపోయిన పనులను తెలియజేయడానికి ఏముందమ్మా? మనకి ఒక స్ట్రక్చర్ ఉందమ్మా. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. దేనికి స్ట్రక్చర్? అది సింపుల్ పాస్ట్కి స్ట్రక్చర్. చూడండి, సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. ఈ తెలుగు సెంటెన్స్ని కూడా మనం ఇంగ్లీష్లో కదా మారుస్తుంది. సో ఇంగ్లీష్కి అనుగుణంగా కదా మనం మార్చుకోవాల్సింది. అందుకనే సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. తెలుగు సెంటెన్స్ను కూడా, తెలుగు వాక్యాన్ని కూడా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ కింద మార్చుకుంటా ఈజీ కోసం. సో వారు గుడ్లు ఉడకబెట్టారు. సబ్జెక్ట్ ఏమైంది? పని చేస్తుంది వారు. సో సబ్జెక్ట్ ఇదైంది. నెక్స్ట్ ఉడకబెట్టారు కదా. ఈ ఉడకబెట్టడం అనేది ఏమైద్దమ్మా? వెర్బ్ అయిద్దమ్మా. మరి ఈ గుడ్లు అనేది ఏమైంది? ఇది ఆబ్జెక్ట్ అయిద్ది నాన్న. ఓ ఆబ్జెక్ట్ అయితే. అవునా? ఇప్పుడు చూడండి, తెలుగుని ఇంగ్లీష్ ప్రకారం రాసుకుంటాం. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారం రాసుకున్నాం. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? తెలుగులో వారు. మరి వారుని ఇంగ్లీష్లో ఏమంటామమ్మా? దే. ఏమంటారమ్మా? దే. తర్వాత వెర్బ్ ఏంటి ఇక్కడ? ఉడకబెట్టడం. ఉడకబెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బాయిల్ అంటారు. కానీ మనకేంది? అది V1 కదా. V2 ఏమైందమ్మా? బాయిల్డ్. మీరు V2 వెర్బ్ మాత్రమే వాడాలి ఇక్కడ. V1 V3 వాడకూడదు. అర్థమవుతుందా? దే బాయిల్డ్. దే అంటే వారు, బాయిల్డ్ అంటే ఉడకబెట్టారు. అంటే ఇంతవరకు ఏమైంది మీనింగ్? వారు ఉడకబెట్టారు. మరి ఏం ఉడకబెట్టారు? ఎగ్స్ అమ్మ. గుడ్లు ఉందా లేదా ఆబ్జెక్ట్? దే బాయిల్డ్ ది ఎగ్స్. దే బాయిల్డ్ ది వాటమ్మా? ఎగ్స్ అమ్మ. EGGS. దే బాయిల్డ్ ది ఎగ్స్. ఇది ఆబ్జెక్ట్ నాన్న. క్లియరా? అది అయిపోయింది. ఇంకా ఇది అయిపోయింది. దే బాయిల్డ్ ది ఎగ్స్. వాళ్ళు గుడ్లను ఉడకబెట్టేశారు. అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఆమె డబ్బులు సంపాదించింది. ఆమె డబ్బులు సంపాదించేసింది అంటే అయిపోయింది. అయిపోయిందంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అయిపోయిన పనులను తెలియజేయడానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఏంటి ఆ స్ట్రక్చరు? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నైస్. ఇప్పుడు తెలుగులో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఏందో నేను డివైడ్ చేస్తాను. తెలుగు వాక్యంలో పని చేస్తుంది ఎవరు? ఆమె. ఆమె ఏమైంది? ఇక్కడ సబ్జెక్ట్ అయింది. సంపాదించడం ఏమైంది? ఇక్కడ వెర్బ్ అయిద్దమ్మా. సంపాదించడాన్ని ఏమంటాం? వెర్బ్ అంటాం. మరి మిగిలిపోయింది ఏంటిది? ఇదేగా మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన దాన్నే ఏమంటున్నా నేను? ఆబ్జెక్ట్ అంటున్నా. అంతే కదమ్మా. చూడండి, ఇక్కడ సబ్జెక్టు వెర్బు, సబ్జెక్టు వెర్బు కాకుండా మిగిలిపోయింది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేసింది, వెర్బ్ వచ్చేసింది. మిగిలిపోయింది అంటే ఇక్కడే మిగిలిపోయింది ఆబ్జెక్ట్. ఈ తెలుగులో కూడా అంతే కదా. సబ్జెక్టు వెర్బు కాకుండా మిగిలిపోయింది ఆబ్జెక్ట్. సో డబ్బులు అనేది ఆబ్జెక్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు చూడండి అమ్మా. సో ఫస్ట్ ఇంగ్లీష్లో మారుస్తున్న వాక్యం చూడండి అమ్మా. ఆమె డబ్బులు సంపాదించింది. సంపాదించింది అంటే అయిపోయింది. అయిపోయిన వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే ఒక స్ట్రక్చర్ ఉంది. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. అవును కదా. అదేవిధంగా తెలుగు వాక్యాన్ని కూడా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్గా డివైడ్ చేస్తున్నా. సబ్జెక్ట్ ఎవరమ్మా? ఇక్కడ ఆమె. ఎందుకు? ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి. ఏ వర్క్ చేస్తుందమ్మా? సంపాదిస్తుంది. సో అది వెర్బ్ అయిద్దమ్మా. మిగిలిపోయింది ఏంటి? డబ్బులు. డబ్బులు కాబట్టి ఏమైద్దమ్మా? ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ రాస్తున్నా. ఇంగ్లీష్లో మారుస్తున్నా. తెలుగు నుంచి ఇంగ్లీషు మారుస్తున్నా. దేన్ని? స్ట్రక్చర్ని బేస్. ఫస్ట్ ఎవరు ఉండాలా? సబ్జెక్ట్ ఉండాలి. తెలుగులో సబ్జెక్ట్ ఎవరు? ఆమె. మరి ఇంగ్లీష్లో ఏమైద్ది? షీ. అవును కదా. వెర్బ్ ఏంటి ఇక్కడ? సంపాదించటం. V1 అంటే వెర్బ్ ఏంటి? సారీ అమ్మా, తెలుగులో ఏంటి? సంపాదించటం అనేది ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. మరి సంపాదించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఓన్ అంటాం. అవునా కదా. ఓన్ అంటే ఓన్ అనేది ఏంటిదమ్మా? V1. మీకు కావాల్సింది ఏంది? V2 కదా. V2 ఏమైంది? ఓన్డ్. ఏమైందమ్మా? ఓన్డ్. ఓకేనా. షీ ఓన్డ్. ఇంతవరకు మీనింగ్ చెప్పగలరా? షీ అంటే ఆమె, ఓన్డ్ అంటే సంపాదించిద్దాం. ఓకేనా. ఆమె సంపాదించింది అని వచ్చింది. అయిపోయింది. ఆమె సంపాదించింది. మరి ఏం సంపాదించింది? డబ్బులు.
డబ్బుల్ని ఏమంటాం మనీ అంటాం. ఏమంటాం ఆ డబ్బుల్ని మనీ అంటాం. షీ ఆన్డ్. షీ ఆన్డ్ అంటే ఏంటమ్మా ఆమె సంపాదించింది. ఏమి సంపాదించింది? డబ్బులు. డబ్బుల్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనీ. సో షీ ఆన్డ్ ద మనీ. ఆమె డబ్బులు సంపాదించింది. ఓకేనా? చూడండి. నైస్, గుడ్. లాస్ట్ వన్ చూడమ్మా. మేము కారాగారం నుంచి తప్పించుకున్నాము. అయిపోయింది, తప్పించేసుకున్నావు, అయిపోయింది అయిపోయింది ఓకే. అయిపోయింది అనగానే నాకు మైండ్లోకి వచ్చిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నైస్. ఇది ఇంగ్లీషు. మరి తెలుగు వాక్యాన్ని కూడా నేను డివైడ్ చేయాలా? సో తెలుగులో ఏంటి? మేము పని చేస్తుంది వాళ్ళే, మేము ఏం చేశారు? వాళ్ళు తప్పించుకున్నారు. వెర్బ్. ఇదేమైంది? కారాగారం అనేది ఏమైందమ్మా ఆబ్జెక్ట్ అయింది. అవునా కదా? ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఇంగ్లీష్లో ఇక్కడ ఉంది సబ్జెక్ట్ ఉందో. తెలుగుకి వచ్చాను నేను. తెలుగులో సబ్జెక్ట్ ఏంటి? మేము. దాన్ని ఇంగ్లీష్లో మార్చాలంటే ఏంటి? మేముని ఏమంటాం? దేనా వీనా? వి. తప్పించుకోవడాన్ని ఏమంటాం? ఎస్కేప్. తప్పించుకోవడాన్ని ఏమంటారమ్మా? ఎస్కేప్ అనేది V1 కదా. మరి V2 ఏమైంది? వి ఎస్కేప్డ్ అంటే మేము తప్పించుకున్నాం. అయిపోయింది. ఏంటది? సబ్జెక్ట్ వెర్బ్. మరి ఆబ్జెక్ట్ ఏది? ఎక్కడి నుంచి? కారాగారం నుంచి అనే దాన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ అంటామమ్మా. ఏమంటాం? ఫ్రమ్. వి ఎస్కేప్డ్ ఫ్రమ్. కారాగారం అంటే ఏంటి? ఇక్కడ జైలు అంటారు కదమ్మా, అదమ్మా. వి ఎస్కేప్డ్ ఫ్రమ్ జైల్ అమ్మ. చూడండి, ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారం తెలుగులో సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ని డివైడ్ చేశారు. దాని ప్రకారమే మేము అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్టు. ఇక్కడ తెలుగులో సబ్జెక్టు మేము అయింది. ఇంగ్లీష్లో ఉంటే మేముని ఏమంటామని చెప్పుకున్నా? ఉయ్. సో నెక్స్ట్ ఏముండాలా? వెర్బ్ ఉండాలా. సో వెర్బ్ అంటే ఇక్కడ తెలుగులో తప్పించుకోవటం. సో సబ్జెక్ట్ తర్వాత ఏం వెర్బ్ రాసా. వి ఎస్కేప్డ్ అంటే మేము తప్పించుకున్నాం అంతవరకు. కానీ సబ్జెక్ట్ వెర్బ్ కాకుండా ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ కూడా రాస్తా. ఎక్కడ నుంచి? ఫ్రమ్ అంటే చూడమ్మా, నుంచి అంటే ఫ్రమ్, జైల్ అంటే జైలు. వి ఎస్కేప్డ్ ఫ్రమ్ జైల్ అంటే మేము జైలు నుంచి తప్పించుకున్నాము. అర్థమవుతుందా? ఓకేనమ్మా. చూడండి ఒక్కసారి. చూడండి అమ్మా, నెక్స్ట్ చూడమ్మా. మేము నిన్న రాత్రి ఒక గదిని అలంకరించాము. అయిపోయింది కదా. అయిపోయిన దాన్ని చెప్పడానికి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. ఏంటదే? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో పనిచేస్తుంది ఎవరు? మేము అనేది ఏమైంది? సబ్జెక్ట్ అయింది. వెర్బ్ ఏంటి? అలంకరించటం. వెర్బ్ ఏంటమ్మా? అలంకరించడం. సబ్జెక్టు వెర్బు కాకుండా మిగిలిందంతా ఏమైందమ్మా? ఆబ్జెక్ట్ అయింది. అవునా? సో చూడండి, సబ్జెక్ట్ స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ఫస్ట్. సబ్జెక్ట్ ఎవరు? మేముని ఇంగ్లీష్లో ఏమంటాం? ఉయ్ అంటాం. మేము అన్నా మనము అన్నా ఉయ్ అమ్మ, ఉయ్. నెక్స్ట్ ఏముంది? వెర్బ్ ఇక్కడ ఏముంది? అలంకరించావు, అది తెలుగు. మరి ఇంగ్లీషు అలంకరించాను ఏమంటాం? డెకరేట్ అంటాం. కానీ డెకరేట్ అంటే V1 కదా. మరి V2 ఏమైంది? వి డెకరేటెడ్ అంటే ఇంతవరకు మీనింగ్ అంటే మేము డెకరేట్ అంటే అలంకరించడం. మేము అలంకరించాము. అయిపోయింది. ఏం అలంకరించారు? ఇక్కడ చూడమ్మా, ఒక గదిని. ఎప్పుడు? నిన్న రాత్రి. సో అది మిగతాదంతా ఆబ్జెక్ట్. ఎలా రాస్తాం చూడండి. చూడండి ఇక్కడ వి డెకరేటెడ్. ఇంతవరకు మీనింగ్ ఏంటి? మేము అలంకరించాము. ఏం అలంకరించాం? ఒక గదిని. వి డెకరేటెడ్ ఒక గది. గది అంటే ఏంది? రూమ్ కదా. ఒక అంటే సో వి డెకరేటెడ్ ఏ రూమ్. ఇంతవరకు మీనింగ్ ఏంటి? వి డెకరేటెడ్ ఏ రూమ్ అంటే మేము ఒక గదిని అలంకరించాం. అలా మారిద్దామా మీనింగ్? మేము ఒక గదిని అలంకరించాం. ఎప్పుడు? నిన్న రాత్రి. నిన్న రాత్రి అంటే ఏంటంట? ఎస్టర్డే నైటా? కాదమ్మా, లాస్ట్ నైట్ అనాలా. వి డెకరేటెడ్ ఏ రూమ్ లాస్ట్ నైట్. మేము నిన్న రాత్రి ఒక గదిని అలంకరించాము. చూడండి ఎలా మారిపోతుందో సెంటెన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడమ్మా. నేను ఒక పులిని వేటాడాను. అది కూడా అయిపోయింది. వేటాడటం అయిపోయింది. ఓకేనా? అంటే అయిపోయింది కాబట్టి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. జరిగిపోయిన పనులు చెప్పడానికి స్ట్రక్చర్ అది. ఇప్పుడు తెలుగులో కూడా ఏంటి? పని చేస్తుంది ఎవరు? నేను. సో సబ్జెక్ట్ అయింది. వేటాడడం ఏమైంది? వెర్బ్ అయింది. ఇంకా మిగిలిపోయింది ఏంటమ్మా? ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? నేను ఇంగ్లీష్ ఏమంటాం? ఐ. ఓకేనా? వేటాడటం అనేది వెర్బ్ ఏమైంది? హంట్ అంటే V1. మరి మనకు కావాల్సింది V1 V2. సో I హంటెడ్. ఏంటమ్మా? ఐ హంటెడ్ అంటే అంటే నేను వేటాడాను అని వస్తుంది. మరి ఆబ్జెక్ట్ ఉందిగా, ఒక పులిని. సో ఐ హంటెడ్ ఏ
టైగర్. ఐ హంటెడ్ ఏ టైగర్. నేను ఒక పులిని వేటాడాను. ఏంటమ్మా? ఐ హంటెడ్ ఏ టైగర్. ఐ హంటెడ్ ఏ టైగర్ అంటే నేను ఒక పులిని వేటాడాడు. నెక్స్ట్ ఉండమ్మా, మీరు నిన్న 3 గంటలకు ఒక కారును కడిగారు. ఏం చేశారంట వాళ్ళు? నిన్న 3 గంటలకు ఒక కారును కడిగారు అంటే కడిగేసేసారు, అయిపోయింది కాబట్టి సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అవునా? సో ఇప్పుడు చూడండి, తెలుగులో సబ్జెక్ట్ ఎవరు? మీరు. బాగుంది. వెర్బ్ ఏంటి ఇక్కడ తెలుగులో? కడగటం. మిగతాదంతా ఏంటమ్మా? మిగతాదంతా ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది. మిగతాదంతా దేని కిందకు వస్తుంది? ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది. సో స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ అంటే మీరు తెలుగు. మరి ఇంగ్లీష్ ఏమైంది? మీరు అంటే ఏంటి? యు అమ్మ. నీవు అన్నా మీరు అన్నా యువేనమ్మా. నెక్స్ట్ తర్వాత వెర్బ్ ఉంది. వెర్బ్ అంటే కడగడం. కడగడాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? వాష్ అంటాం. కానీ వాష్ అనేది V1 కదా. V2 ఏమైంది? వాష్డ్. యు వాష్డ్ అంటే మీరు కడిగారు లేదా నీవు కడిగావు. కానీ ఇక్కడ మీరు చెప్తున్నాం కాబట్టి మీరు కడిగారు. ఏం కడిగారమ్మా? అయిపోయింది, సబ్జెక్ట్ వెర్బ్ అయిపోయింది. నిన్న 3 గంటలకు ఒక కారును కడిగారు అంటే ఇక్కడ ఏం రాసుకుంటా? యు వాష్డ్ ఏ కార్. యు వాష్డ్ ఏ కార్ అంటే కార్ అంటేనేమో ఏదన్నా. కార్ అంటే తెలుసు ఏంటి? కార్ అంటే సో కార్ అంటే కారేనమ్మా. ఓకేనా? సో యు వాష్డ్ ఏ కార్ అంటే ఒక కార్ అంటే కార్ అంటే కార్. ఒక అంటే యు వాష్డ్ ఏ కార్ అంటే మీరు ఒక కారును కడిగారు. ఇంకా ఇక్కడ ఉంది, టైం ఉంది. ఎప్పుడు? సో యు వాష్డ్ ఏ కార్ ఎట్లా? ఎప్పుడు? అట్. యు వాష్డ్ ఏ కార్ అట్ 3. యు వాష్డ్ ఏ కార్ అట్ 3 o'clock. యు వాష్డ్ ఏ కార్ అట్ 3 o'clock. ఎప్పుడు? నిన్ననేమంటా? ఎస్టర్డే. యు వాష్డ్ ఏ కార్ at 3 o'clock ఎస్టర్డే. అర్థమవుతుందా? ఇక్కడ టైంకి ఏం వాడాలంటే ఎట్ వాడాలా గుర్తుపెట్టుకోండి. యు వాష్డ్ ఏ కార్ at 3 o'clock ఎస్టర్డే. మీరు నిన్న 3 గంటలకు ఒక కారును కడిగారు. నెక్స్ట్ ఉండమ్మా, అతడు మొన్న 8 గంటలకు సినిమా చూసేసాడు. అయిపోయింది. సేమ్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు. తెలుగులో సబ్జెక్ట్ ఎవరు? అతడు. పని చేస్తుంది అతడు. ఏం చేశాడు అతను? సినిమా చూడటం అనేది వెర్బ్. ఇంకా మిగిలిపోయిందంతా ఏంటన్నా? ఆబ్జెక్ట్ అమ్మ. సో సబ్జెక్ట్ తెలుగులో అతడు. ఇంగ్లీష్లో ఎలా మారిద్ది? అది హీ. ఓకేనా? సినిమా చూడ్డాన్ని ఏమంటారంటే వాచ్ అంటమ్మా. సి కాదమ్మా, అది వాచ్ అమ్మ. ఓకేనా? సో V1 వాచ్. మరి V2 ఏమైంది? హీ వాచ్డ్. ఏంటిదమ్మా? హీ వాచ్డ్. ఇంతవరకు మీనింగ్ ఏంటి? అతడు చూశాడు. ఏం చూశాడు? సినిమా. హీ వాచ్డ్ ఏ మూవీ. సారీ అమ్మా, ఇక్కడ చూడండి, చూడడాన్ని ఏమంటామంటే నార్మల్గా చూడటం వేరు, సినిమా చూడటం వేరమ్మా. ఓకేనా? సో సినిమా చూడడాన్ని ఏమంటారు? హీ వాచ్డ్ అంట. అంటే అతను చూశాడు. ఏం చూశాడు? మూవీ. హీ వాచ్డ్ ఏ మూవీ. హీ వాచ్డ్ ఏ మూవీ. వాచ్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఆపేసావా? రెడీ చేసుకో. చూడమ్మా, అతడు మొన్న 8 గంటలకు సినిమా చూశాడు. సో చూసేసాడు కదా. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. అవునా? సో సబ్జెక్ట్ ఏంటి? పని చేసేవాడు. సబ్జెక్ట్ అతడు. సో చూడటం అనేది ఏమైంది? వెర్బ్ అయిద్దమ్మా. మిగతాది మొత్తం ఏమైంది? ఆబ్జెక్ట్ అయిద్దమ్మా. చూడండి ఇక్కడ. సో అతడు ఇంగ్లీష్లో ఏమంటావు? హీ. ఓకేనా? చూడ్డాన్ని ఏమంటాం? వాచ్. WATCHED. హీ వాచ్డ్ అంటే అతడు చూశాడు. ఏం చూశాడు? సినిమా. ఒక సినిమా. సో హీ వాచ్డ్ ఏ మూవీ. ఇంతవరకు మీనింగ్ ఏందో చెప్పగలరా? హీ వాచ్డ్ ఏ మూవీ అంటే అతడు ఒక సినిమాను చూశాడు. ఏ మూవీ? ఒక సినిమాను చూశాడు. ఎన్ని గంటలకు? 8 గంటలకు. టైంకి ఏ వాడాలని చెప్పి? అట్ వాడాలని చెప్పి. ఓకే. హీ వాచ్డ్ ఏ మూవీ అట్ 8 o'clock. హీ వాచ్డ్ ఏ మూవీ అట్ 8 o'clock. ఎప్పుడమ్మా? మొన్నటి ఇంగ్లీష్లో ఏమంటారు? డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే. అదమ్మా దాని అర్థం. అర్థమవుతుందా? చూడండి ఎలా పాటలు చెప్తున్నాను. ఓకేనా? హీ వాచ్డ్ అతడు చూశాడు. ఏం చూశాడు? ఒక మూవీ అంటే మూవీ. సినిమా అంటే మూవీ. హీ వాచ్డ్ ఏ మూవీ. ఇంతవరకు మీనింగ్ ఏంటి? అతడు ఒక సినిమాను చూశాడు. ఇంకా ఉంది ఆబ్జెక్ట్ అయిపోవాలా? ఎప్పుడు? 8 గంటలకు. ఏం చెప్పాను నేను? టైం వస్తే ఎట్ వాడాలా. ఓకేనా? హీ వాచ్డ్ ఏ మూవీ అట్ 8 o'clock. 8 గంటలకు సినిమా చూశాడు. ఎప్పుడు? మొన్నటిని ఏమంటాం? డే బిఫోర్ ఎస్టర్డే. సో హీ వాచ్డ్ ఏ మూవీ అట్ 8 o'clock డే బిఫోర్ ఎస్టర్డే. అర్థమైందమ్మా? సో చూడండి ఒక్కసారి.
చూడండి అమ్మా, కొన్ని ఎక్సర్సైజెస్ నేను చేశానమ్మా, కొన్ని ఎక్సర్సైజెస్ మీకు ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ది ఏంటి, అతను పార్కుకు వెళ్ళాడు. సెకండ్ ఏంటి, ఆమె అన్నం తిన్నది. మూడోది, మనము ఒక వారం క్రితం కలిసాము. నాలుగో చూడండి, వారు నిద్ర లేచారు. ఐదో చూడమ్మా, నేను 2 రోజుల క్రితం పాఠశాలలో చేరాను. ఆరో చూడమ్మా, మీరు 10 గంటలకు పాల ప్యాకెట్ కొన్నారు. నెక్స్ట్ చూడండి, వేణు ఈరోజు ఉదయం 3 గంటలకు పిల్లిని చూశాడు. లాస్ట్ వన్ అమ్మా, పద్మ కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసింది. అర్థమవుతుందా? సో ఇవి మీరు ట్రై చేయండి అమ్మ. రాకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తా. ఇవేంటివి ఇవి చూడండి ఒకసారి. తెలుగు టు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి అమ్మా. తెలుగు టు ఇంగ్లీష్లోకి మార్చండి. ఏంటిది, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చాలా మీరు, సరేనా? ట్రై చేయండి అమ్మా. చూడమ్మా, ఇందాకల ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్కు ట్రాన్స్లేట్ చేయమని చెప్పానమ్మా. ఇప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకు ట్రాన్స్లేట్ చేయండి అమ్మా. ఓకేనా? దేని నుంచి దేనికమ్మా? ఇంగ్లీష్ నుంచి తెలుగుకు ట్రాన్స్లేట్ చేయండి. చూడండి అమ్మా, ఫస్ట్ది హీ లవ్డ్. ఫస్ట్ ఏంటమ్మా, హీ లవ్డ్. నెక్స్ట్ షీ కంప్లీటెడ్ ద డిన్నర్. నెక్స్ట్ ఏంటి, షీ కంప్లీటెడ్ ద డిన్నర్. థర్డ్ చూడమ్మా, దే ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్స్. థర్డ్ ఏంటి, దే ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్స్. ఫోర్త్ది, we depended on our parents. Fourth ఏంటి, we depended on our parents. ఫిఫ్త్ దమ్మా, I carried my bag. ఫిఫ్త్ ఏంటి, I carried my bag. సిక్స్త్ది, you changed last year. సిక్స్త్ ఏంటి, you changed last year. సెవెంత్ది, రాజు cleaned the house at 7 o'clock. రాజు cleaned the house at 7 o'clock. ఓకేనా? ఇవి నేను ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ అమ్మ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చేశాను, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీకు వీలైన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీలైనన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి అమ్మ. ఓకేనా? ఇంకా అయిపోలేదమ్మా, సింపుల్ పాస్ట్ ఇంకా చాలా ఉంది. అర్థమవుతుందా? సో ఇవి ఏంటి అంటే, సింపుల్ పాస్ట్ నేర్చుకునేటప్పుడు ఎటువంటి వాక్యాలు వస్తాయో అలాంటి వాక్యాలన్నీ నేను ఏం చేశానమ్మా, సింపుల్ పాస్ట్లో మీకు ఇచ్చానమ్మా. ఇంకా అయిపోలే, ఇంకా ఉన్నాయి. ఓకేనా? ఇంకా వన్ సెషన్లో సింపుల్ పాస్ట్ కంప్లీట్ చేద్దాం. క్లియరా? థ్యాంక్ యూ.